హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు మనం తెలుగు పేపర్లలో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. ఆక్రమణలపై ఉక్కుపాదం, ఇందుకు తగ్గట్టుగా హైడ్రాకు రూపకల్పన చేయండి. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాల పరిరక్షణ కీలకం. పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి. అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ప్రకాష్ గౌడ్ పక్కన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి. అదే బాటలో మరో బారాస ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నేడు హస్తం గూటికి కొనసాగుతున్న చేరికల పర్వం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ప్రభుత్వ ప్రథమ్యాలే ప్రధాన ఎజెండా. 9 అంశాలపై కీలక సమీక్ష. 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, బీజేపీ వాళ్ళది ఒక కిషన్ రెడ్డి గారు ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్. చిత్రంలో ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు మనము ఈ చిత్రంలో చూడొచ్చు. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం, 8 లోక్సభ స్థానాల్లో గెలిపే అందుకు సంకేతం అంటూ బీజేపీ అగ్రనాయకులు చెప్తున్న ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కార్యకర్తల తోడ్పాటుతో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా 2వ స్థానంలో నిలిచిందని, ఇది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బలమైన సంకేతమని పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. గ్యారంటీలు, హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని పూర్తిగా విస్మరించి పాలన చేస్తుందని విమర్శించారు. ఆ హామీలను అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు. బూతుల నుంచి బారాస ఏజెంట్లు వెళ్లిపోయారు. భాజపాకి అనుకూలంగా ఓట్లు వేయించారు. కొరియన్ కమిటీకి ఎమ్మెల్యేలు, నేతల వివరణ. ముగిసిన అభిప్రాయ సేకరణ. 21న ఏఐసిసికి నివేదిక సమర్పిస్తామని కొరియన్ వాళ్ళ ఒక టీం తెలంగాణకి వచ్చి కాంగ్రెస్ ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ వేసిన న్యూస్ కూడా చూస్తున్నాం. గుత్తేదారులందరికీ ఒకే లెక్క. మేడిగడ్డ ఇసుక టెండర్లో అందరూ L1లే. 25% తక్కువకే బీడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు. టన్ను లోడింగ్ అంచనా ఖర్చు 97, కానీ 72.76 చాలన్నారు. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘీ హామీ. ఒడిశా రాష్ట్రం అంగోల్ జిల్లా పరిధిలోని నైని ప్రాంతంలో సింగరేణి బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హామీ ఇచ్చారు. శుక్రవారం భువనేశ్వర్ వెళ్లి గనులకు అవసరమైన అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయిస్తే బొగ్గు తవ్వకాలను ప్రారంభిస్తుందని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దానికి సీఎం వెంటనే స్పందించారు. 2017లోనే సింగరేణికి కేంద్రం నైని గనులను కేటాయించింది. వాటికి భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల నిర్మాణ సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులను ఒడిశా సీఎం ఆదేశించారు. ఆ గనుల సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600 2x8 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దానికి స్థల కేటాయింపు, ఇతర అనుమతులు కూడా మంజూరు చేయాలని భట్టి కోరగా దానికి కూడా ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆ గనులతో ఒడిశా రాష్ట్ర యువకులకు ఉపాధి అవకాశాలతో పాటు ఆ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఏటా 600 కోట్ల వరకు ఆదాయం సమకూరుస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు. దేశంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి ఆ గనులు అత్యంత ఆవశ్యకమని
తెలిపారు. వాటికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిశా సీఎంకు అందజేశారు. అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వ, ఇందుకు అనుగుణంగా పనులు, బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై సమీక్షలో నిర్ణయం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇకపై ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్య దినమట. ఎమర్జెన్సీపై కేంద్రం గెజెట్ నోటిఫికేషన్. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8న జీవనోపాధి హత్యా దినం. కాంగ్రెస్ ఎదురుదాడి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఒకే రోజు 2 పరీక్షలు ఉంటే ఒకే చోట రాయవచ్చు. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే 2వ పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ. ముగిసిన తొలి విడత కౌన్సిలింగ్, స్లాట్ బుకింగ్ 15 వరకు, వెబ్ ఆప్షన్ల గడువు అంటూ న్యూస్ చూస్తున్నాం. ఇక నుంచి ఫంక్షన్లు, పార్టీలపై అబ్కారీ నిఘా, అక్రమ మద్యం నియంత్రణకు ప్రత్యేక బృందాలు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. కంగు తినేలా రంగు. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులకు ఒక రంగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు, సూపర్ లగ్జరీ బస్సులకు ఒక రంగు ఉండడం సాధారణమే. కానీ ఒకవైపు పల్లె వెలుగు, మరోవైపు ఎక్స్ప్రెస్ బస్సు రంగు ఉంటే ఆశ్చర్యమే కదా. అయితే పల్లె వెలుగు రంగును చూసి ఇది తమ ఊరిలో ఆగుతుందని ఎక్కుతున్న ప్రయాణికులు అది ఎక్స్ప్రెస్ బస్సు అని తెలుసుకుని కంగు తింటున్నారు అంటూ ఒక న్యూస్. కాబట్టి ప్రయాణికులకు కన్ఫ్యూజ్ చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గవర్నర్ను కలిసిన డీజీపీ. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డీజీపీ జితేందర్, శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేస్తున్న దృశ్యం మనం చూడొచ్చు. కాంగ్రెస్లో బారాస ఎమ్మెల్యేల చేరిక పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఒక ఎమ్మెల్యే చేరారనే సమాచారం ప్రజల్లోకి వెళ్ళగానే మరొకరిని చేర్చుకునే కార్యక్రమం కొనసాగుతుంది. తమ ప్రభుత్వం మంచి మెజారిటీతో స్థిరంగా ఉంటుందనే సంఖ్యకు చేరేదాకా ఈ చేరికల పర్వం కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచిలో 11వ స్థానంలో తెలంగాణ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఆక్రమణలపై ఉక్కుపాదం. సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పక్కన సిఎస్ శాంతికుమారి. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చిత్రంలో చూడొచ్చు. ఐటీ రిటర్న్స్ ఉంటే రైతు భరోసా రాదన్న అపోహ వద్దు అంటూ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. తిరగబడ్డ దొంగలపై పోలీస్ కాల్పులు. తనిఖీ చేస్తుండగా గొడ్డలి, రాళ్లతో దాడికి యత్నం. ప్రతిఘటనలో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ 2 రౌండ్ల కాల్పులు. ఓ యువకుడి తొడ విభాగంలోకి దూసుకెళ్లిన తూట. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. విలీనం ఆరోపణను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, కేటీఆర్కు షబ్బీర్ అలీ సవాల్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు త్వరలో టెండర్లు. వచ్చే నెల చివరిలోగా ఆహ్వానం. 700 కోట్ల వ్యయం అంచనా. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులకు ముమ్మర కసరత్తు సాగుతుంది. 6 వరుసలుగా దీన్ని నిర్మించేందుకు డిపిఆర్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. శాంతి సాధనకు డ్రాగన్ తూట్లు. ఇటీవల కజకిస్తాన్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్, చైనా విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సమస్యలపై విడిగా చర్చించారు. మోదీ ప్రభుత్వం 3వసారి అధికారం చేపట్టిన తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భేటీ కావడం ఇదే మొదటిసారి. వారి భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఆశించిన వారికి నిరుత్సాహం మిగిలింది అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. 4 మంచి మాటలు, ఒక మెసేజ్ చూద్దాం. మైత్రి, కరుణ, ముదిత
ఉపేక్ష అనే 4 సాధనాలతో జీవితాన్ని చింతనారహితంగా అలంకరించుకోవచ్చు. ఈ 4 భావనలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంటుంది. సృష్టిలో మైత్రి ఎంతో మధురమైనది, అంతకంటే విలువైనది కూడా. మైత్రి భావంతో నిండిన హృదయం ఉన్నవారు శత్రువును కూడా ద్వేషించలేరు. అందరితో స్నేహంగా మసులుకుంటే శత్రువులు ఉండరు. శత్రువులు లేకపోవడం అనేది ఐశ్వర్యాలు కలిగి ఉండటం కంటే గొప్పది. అటువంటి వారి జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మైత్రి వల్ల పరస్పర ప్రయోజనం ఉంది. ధర్మపత్రిని కూడా స్నేహపూర్వకంగా చూడాలనేది ఆధునిక భావన. నిజమైన మైత్రి ఎప్పుడు ఒక ధీమాను, భరోసాను ప్రసాదిస్తుంది అంటూ ఒక మంచి మాట వింటున్నాం. సంపూర్ణ ఆరోగ్యం, సూక్ష్మ పోషకాలే కీలకం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ప్రైవేటు బడి అడ్డగోలు దోపిడీ, పుస్తకాలు దుస్తుల పేరుతో కొన్ని చోట్ల అక్రమ వ్యాపారం అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాము. కేసీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బారాస అధినేత కేసీఆర్ను గద్దె దించాలన్న తన లక్ష్యం నెరవేరిందని, అవినీతికి పాల్పడిన ఆయనను జైలుకు పంపడమే తన మరో లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాము. ఆగమ్య గోచరంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. త్వరలో బారాస ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం, ఎమ్మెల్యే దానం నాగేందర్. మరో 2 రోజుల్లో 6 ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, 15 రోజుల్లో బారాస ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. హెచ్ఎంటీ కంపెనీలకు పునరుజ్జీవం, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి. అరకొర ఉత్పత్తులతో కాయిలా దిశగా పయనిస్తున్న హిందుస్థాన్ మెషిన్ టూల్స్ కంపెనీలకు పునరుజ్జీవం కల్పిస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. దేశంలోని హెచ్ఎంటీ కంపెనీలను సందర్శిస్తూ మూతపడే స్థితికి చేరుకున్న కంపెనీలపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు. చిత్రంలో చూడొచ్చు. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు కంపెనీ పరిస్థితిని వివరిస్తున్న సిఎండి రాజేష్ కోహ్లీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ అథారిటీపై విచారణ, మంత్రి తుమ్మల ఆదేశాలు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రహదారులు భవనాల శాఖ ఉద్యోగుల సర్వీస్ నిబంధనల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. చిత్రం సమావేశంలో చూడొచ్చు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కు వాయిదా. మద్యం కేసులో సిబిఐ సకాలంలో సరైన ఛార్జిషీట్ దాఖలు చేయనందున తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ బారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఇక్కడి రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది అనే ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఇంకొక న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ తిరస్కరణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని, కేసును ప్రభావితం చేస్తానని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి న్యాయమూర్తులు ఏకీభవించారు. A2 ప్రణీత్రావు, A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులకు 100 రోజుల కస్టడీ పూర్తయిందని, ఛార్జిషీట్ నమోదు కాకపోవడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ గురువారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం విచారించింది అంటే ఒక న్యూస్ కూడా చూస్తాము. బారాస లేకుండా చేయడం ఎవ్వరి తరం కాదు అంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇంకొక న్యూస్ చూస్తున్నాము. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి, క్షేత్రస్థాయి పర్యటనలు చేయండి, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించండి. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమారి ఆదేశించారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు వారికి చేరుతున్నాయా లేదా అనేది నిశ్చితంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను చిట్ట చివరి మైలురాయి వరకు అమలు చేయడంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో జిల్లా కలెక్టర్లే కీలక భూమిక పోషిస్తారని సిఎస్ స్పష్టం చేశారంటూ ఒక
న్యూస్ కూడా మనం చూస్తున్నాము. గురుకులాల్లో సమస్యలపై విద్యార్థులు నేరుగా మాట్లాడవచ్చు. పాఠశాలల్లో ప్రత్యేకంగా ఫోన్ ఏర్పాటుకు చర్యలు. మహిళా శక్తి పథకం కింద SHGలకు కాంట్రాక్టులు. ఎస్పీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆలుగు వర్షిణి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు జూలై 20 నాటికి పూర్తి చేస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. సీట్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి సొసైటీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 19 మంది ప్రభుత్వ న్యాయవాదుల నియామకం. వ్యతిరేకంగా దాఖలయ్యే కేసులో వాదనలు వినిపించడానికి గాను హైకోర్టులో 19 మంది ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి 3 ఏళ్ల పదవీ కాలం ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నది. ఫిబ్రవరి 1 నుంచి గేట్ 2025 పరీక్షలు. ఈసారి IIT రూర్కీకి నిర్వహణ బాధ్యతలు. దేశంలోని IITలు ఇతర సంస్థలో ఎంటెక్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2025 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. పాలిటెక్నిక్లో 8,748 సీట్లు ఖాళీ, మరో విడత కౌన్సిలింగ్కు అవకాశం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బూతుల నుంచి బారాస ఏజెంట్లు వెళ్ళిపోయారు. కురియన్ కమిటీకి ఎమ్మెల్యేలు నేతల వివరణ. కమిటీ సభ్యులు రకీబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్లతో సుదర్శన్ రెడ్డి, మాలల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి చూడొచ్చు. పోలింగ్ రోజు భారతీయ జనతా పార్టీకి బారాస సహకరించిందని, ఆ పార్టీ ఏజెంట్లు బూతుల నుంచి వెళ్లిపోవడంతో లోక్సభ ఎన్నికల్లో కమల దళానికి కలిసొచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు కొరియన్ కమిటీకి వివరించారంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. జగన్పై హత్యాయత్నం కేసు. ఏపీ సిఐడి కస్టడీలో తనను చంపేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు అంటూ ఏపీ న్యూస్ కూడా మనం చూస్తున్నాము. దేవాదాయ శాఖలో 11 మంది ఈవోలకు పదోన్నతి అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. గ్రేటర్ అంతా ఒకే ప్రాంతం. రంగారెడ్డి కలెక్టరేట్కే మినహాయింపు. బదిలీల సీనియారిటీపై ఆర్థిక శాఖ వివరణ. ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో సీనియారిటీని గుర్తించేందుకు గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో ఎక్కడ పనిచేసినా ఒకే ప్రాంత స్టేషన్గా పరిగణించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. కేజ్రీవాల్కు సుప్రీం మధ్యంతర బెయిల్. పిటిషన్ విస్తృత ధర్మాసనానికి బదిలీ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అంబానీల ఇంట అంబరమంటిన సందడి. వివాహ బంధంతో ఒక్కటైనా అనంత్ రాధిక. రిలయన్స్ గ్రూప్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకను యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. దేశ విదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖుల రాకతో ముంబై కలకలలాడుతుంది. 7 నెలల కిందటే మొదలైన ఈ వేడుకల ముహూర్తం శుక్రవారం రాత్రి రానే వచ్చింది. ముఖేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ 29, ఫార్మా రంగ వ్యాపారవేత్తలు వీరేన్ శైల మర్చెంట్ల కుమార్తె రాధికా మర్చెంట్ 29 వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో మంగళసూత్రధారణ జరిగింది అంటూ ఒక న్యూస్లో చూడొచ్చు. స్మృతి ఇరానీని కించపరచొద్దు, జీవితంలో గెలుపోవటంలో సహజం అంటూ మోదీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, ఆట మొదలైంది మమతా బెనర్జీ వ్యాఖ్యలు. చిత్రంలో ఉద్ధవ్, శరద్ పవార్లతో భేటీ అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. మోదీజీ, మీ మిత్రుడి డిమాండ్ను గౌరవించండి, బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వండి. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఒక వాక్యం చూడొచ్చు. దేశ ఆర్థిక సమస్యలపై ప్రధాని దృష్టి సారించాలే ఖార్గే. ఇదొక న్యూస్ కూడా మనం చూడొచ్చు. ప్రైవేట్ వర్సిటీలో నకిలీ డిగ్రీ పత్రాల కలకలం, కేసు నమోదు చేసిన పోలీసులు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనము ఆంధ్రజ్యోతి పేపర్లు ముఖ్యాంశాలు చూద్దాం. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ల రాయదుర్గంలో టీ స్క్వేర్, నాలెడ్జ్ సిటీ దగ్గరలో ఐకానిక్ ప్లాజా, ఏర్పాటు ప్రణాళికలో TGIIC పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యోచన. ఆగస్టు 9లోగా బిడ్ దాఖలకు ఛాన్స్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అసెంబ్లీలో గ్రేటర్ పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ HMDAలోనే.
నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి. మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి. రాజకీయంగాను కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు. జిహెచ్ఎంసీలో పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు. మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3వ వంతు. అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. ఈ ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం సమక్షంలో చేరిన బీఆర్ఎస్ సభ్యుడు. కాంగ్రెస్లో 8కి పెరిగిన గులాబీ ఎమ్మెల్యేలు. నేడు చేరనున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, స్కూళ్లు ఆసుపత్రులను తనిఖీ చేయాలి, తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి, పింఛన్లు అమలును సమీక్షించాలి, ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి, అధికారులు పర్యటించేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5 లోపు టూర్ డైరీ సిఎస్కు పంపాలి. పనితీరుతోనే రివార్డులు, పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్. ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు పలు షరతులు. సిబిఐ కేసులో 25 వరకు కస్టడీ. ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల విలువలు, సవరణపై సమాచార సేకరణ, విధి విధానాలపై ప్రభుత్వ కసరత్తు, నివేదిక అనంతరం తుది నిర్ణయం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ప్రజలు మెచ్చే బాటలో పాలనా రథం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి 7 నెలలు పూర్తయిన అందులో మార్చి 16 నుంచి జూన్ 6 వరకు 80 రోజులు. లోక్సభ ఎన్నికల కోడ్తో ప్రభుత్వం ఏ పని చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా చూస్తే కేవలం 130 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సమర్థమైన పాలనతో ఎన్నో పనులు చేయగలిగారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. అంగరంగ వైభవంగా జై జగన్నాథ యాత్ర. వైభవంగా పూరి జగన్నాథ రథయాత్ర, భారీగా తరలి వచ్చిన భక్తులు అంటూ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. నేడు రేపు భారీ వర్షాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం మనం. భరోసాపై దుష్ప్రచారాలను నమ్మొద్దు. రైతు భరోసా అమలు పరంగా సీలింగ్పై ఐటీ పరిమితి మీద నిర్ణయం తీసుకోలేదు. మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ. నిమ్స్కు బక్క జడ్సన్ 10 రోజులుగా నిరాహార దీక్షతో లేవలేని స్థితికి. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తన నివాసంలో నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ను శుక్రవారం నిమ్స్కు తరలించారు. 10 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన తీవ్రంగా నీరసించారు. జడ్సన్ను పరామర్శించేందుకు శుక్రవారం వెళ్లిన బీఆర్ఎస్ నాయకురాలు రజనీ సాయిచంద్ లేవలేని స్థితిలో ఉన్న ఆయన్ను చూసి వెంటనే అంబులెన్స్లో నిమ్స్కు తరలించారు. జడ్సన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా అలేఖ్య బాధ్యతల స్వీకరణ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. ఎమర్జెన్సీ ప్రకటించిన రోజుపై కేంద్రం సంచలన నిర్ణయం. ఆ చీకటి రోజులకు నిరసనగాని అంటున్న అమిత్ షా. ఎమర్జెన్సీ దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం అంటూ మోడీ. ప్రెసిడెంట్ అయ్యే అర్హత కమలా హ్యారిస్కే ఉంది. నాటో సమావేశం తర్వాత బైడెన్ వ్యాఖ్య. 15న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం. నాగార్జున సాగర్ నుంచి ఏపీ విజ్ఞప్తి మేరకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఈ నెల 15వ తేదీన కృష్ణా నది యాజమాన్య బోర్డు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం జరుగుతుంది. నాగార్జున సాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని కుడికాల ద్వారా విడుదల చేయడానికి అనుమతించాలని కోరుతూ ఈ నెల 8న బోర్డుకు ఏపీ లేఖ రాసింది. దానిపై ఏం నిర్ణయం తీసుకోవాలో చెప్పాలని తెలంగాణను బోర్డు కోరగా ఎగువ నుంచి తగినన్ని ఇన్ఫ్లోలు లేనందున నీటి విడుదలకు అంగీకరించే ప్రసక్తే లేదని బోర్డుకు తెలంగాణ తేల్చి చెప్పింది. దాంతో ఈ అంశాలపై 15వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే త్రిసభ్య కమిటీ తెలంగాణ ఏపీఎన్సీలు కృష్ణా బోర్డు సభ్య కన్వీనర్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నారు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు.
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాట్లు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలపై అధ్యయనం చేయండి. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాలి. విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత. బడ్జెట్ కేటాయింపు అంశాన్ని పరిశీలించాలని అంటూ చిత్రంలో ముఖ్యమంత్రి సమావేశం చూడొచ్చు. 14న జెన్కో ఏఈ ఉద్యోగ పరీక్షలు. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం. కేటీఆర్ వల్లే ఆ పార్టీ భ్రష్టు పట్టింది. ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు. ప్రాంతీయ పార్టీలో టీడీపీ ఆదర్శం. ఆ మర్యాదను చూసి నేర్చుకోవాలి అంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించండి. హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి పిటిషన్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా. విద్యుత్తుపై దర్యాప్తును వేగనం చేయాలి. రుణ మాఫీని వెంటనే అమలు చేయాలి. 15 అంశాలతో బీజేపీ రాజకీయ తీర్మానం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఫోన్ ట్యాపింగ్ కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్తు కొనుగోలు అంశంలో జ్యుడిషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలని పేర్కొంది. రుణమాఫీ వెంటనే అమలు చేయాలంది. రైతు భరోసా కింద రైతులకు రూపాయలు 15,000 అందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు 15 అంశాలతో రూపొందించిన రాజకీయ తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు బలపరిచారు. విద్యార్థి యువ వికాసం గ్యారంటీలను అమలు చేసి ప్రోత్సాహం అందించాలంటూ ఈ సమావేశంలో మాట్లాడుతున్న రఘునందన్ రావు చిత్రంలో చూడొచ్చు. కేసీఆర్ను అరెస్టు చేయడానికి భయం ఎందుకు అంటున్న రఘునందన్ రావు. ట్యాపింగ్ కేసులో ఆధారాలుండగా కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి రేవంత్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్లో కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఇంకొక పేపర్ వెలుగు చూద్దాం. జనభారతం 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు. ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లు. ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ప్లేస్ మనదే. 2080 నాటికి 1030 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్ యుఎస్ రిపోర్టులో వెల్లడి అంటూ మన దేశ జనాభా రోజు రోజుకు పెరుగుతున్న 60 దాకా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. ఆనాటికి భారత జనాభా గరిష్ట స్థాయికి చేరుకొని 170 కోట్లు కానుంది. ఇక ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ రానుంది. అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే ఉంటుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి యుఎస్ వెల్లడించింది. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ వెలుగు పత్రికలు కూడా మనము న్యూస్ చూస్తున్నాము. హైడ్రా పవర్ఫుల్ బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ. సర్కారు భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ల తొలగింపు, జరిమానాల వసూలు కూడా, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్తు, తాగునీటి సరఫరా సైతం. కొత్త విభాగం విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా తయారు చేయాలని ఆదేశం. 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాము. బీఆర్ఎస్లో మిగిలేది 4. 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్వి విలీనం అంటూ దానం నాగేందర్ ఇంకొక న్యూస్ కూడా ఈ పేపర్లో కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి కేసీఆరే పంపుతుండు బండి సంజయ్. కేసుల నుంచి భయపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్. నైని కోల్ బ్లాక్ ఓపెనింగ్ కు సహకరించండి. ఒడిశా సీఎం మాఘూకి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. నైని కోల్ బ్లాక్ ఓపెనింగ్ కు సహకరించండి. ఒడిశా సీఎం మోహన్ మాఘూకి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్. ఈ చిత్రంలో చూడొచ్చు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం ఈ చిత్రంలో చూడొచ్చు. చెన్నూరును మరింత అభివృద్ధి చేస్తాం, మందమరి ఆర్ఓబిని ప్రారంభిస్తున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ చిత్రంలో చూడొచ్చు. మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీలకు ఫస్ట్ ప్రయారిటీ ఎమ్మెల్యే వివేక్. మౌలిక వసతులకు 4 కోట్లు మంజూరు చేస్తానని వెల్లడి. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రంలో చూడొచ్చు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ పోస్ట్ మార్టం పూర్తి అంటూ ఒక చూస్తున్నాము. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అంటున్న ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, కానీ విమర్శించకండి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలని, అంతేగాని తల్లి లాంటి పార్టీని తిట్టొద్దని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు అంటూ ఒక న్యూస్. హైదరాబాద్ లో టీ స్క్వేర్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లా మల్టీపర్పస్ హబ్ నిర్మాణం రాయదుర్గంలో డెవలప్ చేయాలని సర్కార్ నిర్ణయం. టెండర్లను పిలిచిన టీజీఐఐసి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ప్రభాకర్ రావు లెటర్ పై ఏం చేద్దాం, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్న అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాసిన లెటర్ పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో అయోమయం నెలకొంది. తాను ఇప్పట్లో భారత్ రాలేనని, అవసరమైతే ఈమెయిల్, టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఇటీవల దర్యాప్తు అధికారులకు ప్రభాకర్ రావు మెయిల్ పంపారు. మరోవైపు ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారించేందుకు తాజాగా ప్రభుత్వం అనుమతించింది. కానీ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో భారత్కు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మల్లాగల్లు పడుతున్నారు అధికారులు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. 317 జీవో సవరణకు 52,000 అప్లికేషన్లు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి అంటూ కార్మిక సంఘాల ధర్నా. కార్మికుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు. సింగరేణి సంస్థ కార్మికులతో పాటు కార్మికుల కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని సింగరేణి కంపెనీ జీఎం పర్సనల్ దీక్షితులు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లందు క్రాస్ రోడ్లోని సింగరేణి గెస్ట్ హౌస్ ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సులో ప్రాజెక్టులు, కంపెనీ భవిష్యత్తు, ఉత్పాదకతలపైన ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుంటేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందన్నారు. జీఎం ప్రాజెక్టు ప్లానింగ్ కె సాయిబాబు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సప్లై చేయాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టుల పేర సింగరేణి తన వ్యాపారాన్ని విస్తరిస్తుందని తెలిపారు. అంకిత భావంతో సేవలు అందించాలి. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి సీతక్క అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. మేడిపల్లి ఓసిపిలో పంప్డ్ స్టోరేజీ హైడ్రో ప్లాంట్. టాటా కన్సల్టింగ్ లిమిటెడ్ ఆఫీసర్లతో చర్చిస్తున్న సింగరేణి ఆఫీసర్లు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. టాటా కన్సల్టింగ్ సంస్థతో సింగరేణి చర్చలు. రామగుండం రీజియన్ పరిధిలోని మూసివేసిన మేడిపల్లి ఓసిపిలో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం గోదావరిలోని RG1 GM ఆఫీసులో GM చింతల శ్రీనివాస్ అధ్యక్షతన టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఆఫీసర్లతో సింగరేణి కార్పొరేట్ వివిధ విభాగాల ఆఫీసర్లు చర్చలు జరిపారు. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రస్తుతం మూతపడగా అందులోకి పక్కనే ఉన్న గోదావరి నీటిని మళ్లించి హైడ్రో కరెంటు ఉత్పత్తికి గల సాధ్యాలను పరిశీలించాలని టాటా కన్సల్టింగ్ ప్రతినిధులను కోరారు. అనంతరం మేడిపల్లి ఓసిపిని సందర్శించి పరిశీలించారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. అష్ట సూత్రాలతో క్యాన్సర్కు చెక్, ముందు జాగ్రత్తలతో ప్రతి ఇద్దరిలో ఒకరిని కాపాడొచ్చు, అమెరికన్ క్యాన్సర్ సొసైటీల సూచన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. డిఎస్సి పరేషాన్, తప్పుల తడకగా హాల్ టికెట్లు తల పట్టుకుంటున్న అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాలో పరీక్షలు. 2 పరీక్షా కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం. గందరగోళంగా నిర్వహణ
అభ్యర్థుల్లో ఆందోళన. డిఎస్సి అభ్యర్థులు డిమాండ్లను అస్సలే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది అంటూ ఒక న్యూస్. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కారు పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లో తప్పులు దొరలడం, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షలో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరుకుతాయో అని వారు ఆందోళన చెందుతున్నారు. చూడొచ్చు విద్యార్థుల ఆందోళన. బ్రాహ్మణ సంక్షేమం ఆగమ్య గోచరం. బ్రాహ్మణ పరిషత్తు ఉన్నట్లా లేనట్లా. కేసీఆర్ హయాంలో ఏటా 100 కోట్లు. ఆ పథకాలకు ఇప్పుడు నిలిపివేశారు. పేద కుటుంబాల్లో చీకట్లు నింపొద్దు, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలే. రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దావత్లో లిక్కర్పై ఎక్సైజ్ నజర్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. సిట్టింగ్కు పర్మిషన్ తీసుకోవాలి. ఫంక్షన్లో మద్యం సిట్టింగ్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచో మద్యం దొంగచాటుగా తీసుకొస్తే ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ 7 ఏప్రిల్ వరకు 302 కేసులు నమోదు చేశాం. 165 మందిని అదుపులోకి తీసుకున్నాం. 35 వాహనాలు సీజ్ చేసి 61.13 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశాం. ఇక నుంచి స్పెషల్ డ్రైవ్లపై దృష్టి పెట్టాలి, లేకపోతే అధికారులపై చర్యలు తప్పవు అంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇస్తున్న ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. సో ఇక నుంచి మనము పెళ్లిళ్ళ ఫంక్షన్లో కానీ ఏదైనా ఒక ఫంక్షన్లో అంటే లంచ్ డిన్నర్తో పాటు జనరల్గా ఒక మందు పార్టీ ఇస్తూ ఉంటారు. సో అలాంటి మందు పార్టీలు కనుక పెట్టుకున్నట్లయితే ముందుగా ఖచ్చితంగా ఎక్సైజ్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఆ మందు పార్టీ పెట్టుకోవాలి, లేకపోతే తప్పకుండా వారిపై కేసులు నమోదు చేస్తామంటూ ఎక్సైజ్ శాఖ చెప్పిన న్యూస్ మనం చూస్తున్నాం. టైప్ రైటింగ్కు టాటా. ఈ ఏడాది పరీక్షలు ఆఖరు, ఉద్యోగాల భర్తీకి నో. ఇక నుంచి కంప్యూటర్ టైప్ బెస్ట్ ఎగ్జామ్స్ వ్యతిరేకిస్తున్న టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు అంటూ న్యూస్ కూడా మనం చూస్తున్నాము. హిమాన్స్ను ఆశీర్వదించిన కేసీఆర్. మన్మోడి హిమాన్స్ను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో హిమాన్స్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మనవడికి శతమానం భవతి అంటూ కేసీఆర్ దంపతులు ఆశీర్వదించి కేక్ తినిపిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. బీఆర్ఎస్కు ప్రజలే రక్షకులు, వారి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తాము. ఎన్నో ఒడిదుడుకులు పార్టీ ఎదుర్కొన్నది, బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ నుంచి దొంగలే బయటకు అంటూ ఒక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పోరుగడ్డ ఓయూలో క్షీరాభిషేకాల అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. దవాఖానకు బక్క జడ్సన్ తరలింపు, ఆరోగ్యం క్షీణించడంతో స్పందించిన ఉద్యమకారులు అంటూ అతని నిమ్స్ హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యం మనం చూడొచ్చు. డీజీపీకి టీఎన్జిఓల శుభాకాంక్షలు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు వివిధ తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. దయచేసి మా ఈ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు ఈ DT న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్.